ముఖ్యాంశాలు ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసుల పేరిట తీవ్ర వేధింపులకు పాల్పడుతుందని ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు కామిపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ పై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బండారు మదన్, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి ధాయినేని ధర్మ, కార్యదర్శి కేసన శేషయ్య, గంగవరపు పద్మ, మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళి, ఒంగోలు నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్ నూతలపాటి పవన్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా అనేక అంశాల మీద మేము ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రదర్శనలు చేయటం, నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా నిరసనను కూడా తెలియజేయకుండా ప్రతిపక్ష పార్టీలను ఉక్కుపాదంతో అణిచేసే కుట్ర జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ ఏ ఒక నిబంధనల పేరుతోటి అడ్డగించుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు అయితే కొన్ని వేల మందితో కూడా కోవిడ్ నిబంధనలు ఏమీ లేకుండా కూడా విచ్చలవిడిగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నా కూడా పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమై చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మాత్రం అక్రమ కేసులు బనాయించడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. సాక్షాత్తు డీజీపీ గారే కోర్టుకు హాజరై లాలోని చట్టాలను చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని చెప్పుకొని నేను తెలియజేస్తూ ఉన్నాను. మొన్న రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశానికి అంటిన దాన్ని నిరసన తెలియజేస్తూ భాగంగా చింతమనేని ప్రభాకర్ రావు గారు దెందులూరు నియోజకవర్గంలో ఒక ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. దీని మీద ఎప్పుడో ప్రదర్శన చేసి నిన్న ఒక కార్యకర్త వివాహం సందర్భంగా విశాఖపట్నం జిల్లా దారాలమ్మ గుడి దగ్గర అటెండ్ అయ్యి చింతపల్లి మీదుగా నర్సీపట్నం వస్తున్న సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పోలీసులను ఎందుకు అరెస్ట్ చేశారంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొచ్చి భీమడోలు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఇది అంత దుర్మార్గమైన చర్య. పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు 100 రూపాయలు దాటిపోయి బ్యారెల్ ధర ఈరోజు సగానికి సగం తగ్గిపోయినప్పుడు కూడా అనేక పన్నుల రూపంలో ప్రజల మీద నడ్డి విరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
రూపాయలకు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో నిరసన తెలియజేయటం తెలుగుదేశం బాధ్యత. మేము అది చేస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మొన్న అచ్చెన్నాయుడు కానీ, అక్కడి నుంచి మన దేవినేని ఉమాని కానీ, కొల్లు రవీంద్రని కానీ, తర్వాత ధూళిపాల నరేంద్ర గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కూడా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఉన్మాద ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రదర్శనలు చేయడం జరిగింది. అందులో భాగంగా దెందులు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక రోజు 2 రోజుల తర్వాత ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళొస్తుంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ రోజు ఈ ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలకు అందరికీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ అందరికి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఊరూరో తిరిగి ముద్దులు పెట్టి జనాల్ని నవరత్నాలని చెప్పి నవరంధ్రాలు పెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో మాజీ శాసనసభ అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి నిర్వీర్యంగా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర బాగోగుల గురించి, ఈ రాష్ట్ర సంక్షేమం గురించి, ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధ సాధకాల గురించి ఆలోచించాలి తప్పితే నువ్వు ఎక్కడో లోటస్ ప్యాండ్లో నీ ప్యాలెస్లో కూర్చుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ ఆన్ చేస్తూ ఈ రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఎవరైతే బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అనే విధంగా ఈ పోలీసు ఉన్నతాధికారులకి సలహాలు ఇచ్చి చేపిస్తున్నట్టుగా ఉంది. ఈ పోలీసు అధికారులను కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం, టీడీపీ నాయకులు మీరు బనాయించే కేసుల వల్ల ఏం తప్పు చేశారని అడుగుతూ ఉన్నాం, దేన్ని బనాయిస్తారని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఈ పోలీస్ అధికారులకి సూటిగా చెబుతా ఉన్నాం, మీరు ఎన్ని కేసులు పెడితే, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద 50 కేసులు పెట్టారు, ఇంకా 10 కేసులు పెట్టినా, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా, లేకపోతే మా టీడీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతాం. ఇంకా ఊవెత్తున ప్రజల్లోకి మీరు చేసే అక్రమాలని, అన్యాయాలని తీసుకెళ్ళి టీడీపీ పార్టీ పరంగా క్రమశిక్షణగా పనిచేస్తామని చెప్పి తెలుగు. అట్లాగే మీరు చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయటం దారుణం. ఎందుకంటే ఎమ్మటే ఆయన్ని విడుదల చేయాలా, మీరు బేషరతుగా క్షమాపణ. అట్లాగే ఉన్నతాధికారులు ఎవరైతే ఎక్కడ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో ఈ అధికారులు ఎవరైతే ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలుపుకుంటూ చింతమనేని ప్రభాకర్. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన జరిగింది మొన్న. దానికి చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు సమంజసము? పెట్రోలు, డీజిల్ తరపున రేట్లు పెంచారని 70 రూపాయలది 100 రూపాయలు చేశారు. 1500 రూపాయలు ఉన్న ఇసుక 7,000 చేశారు. ప్రొవిజన్స్ 5,000 ఉన్నది 7,000 చేశాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఇంటికి పన్నులే కాకుండా బాత్రూముకు పన్నులు, ఇల్లు కట్టుకున్నందుకు పన్నులని ఇబ్బంది పెడుతున్నారు. స్థానిక మంగమూరు రోడ్లో గల భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరం నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మందిర కమిటీ అధ్యక్షులు ప్రవీణ్, సెక్రటరీ కె నాగేశ్వరరావు, సుందన దేవి, బేబీ సరళ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా వల్ల ప్రతి ఒక్కళ్ళు కరోనా నిబంధనలు దృష్టిలో ఉంచుకొని ప్రశాంతంగా స్వామిని దర్శిస్తున్నారు. ఒకవైపు రుక్మిణీ కళ్యాణము, ఒకవైపు కృష్ణాష్టమి వేడుకలు, స్వామికి అభిషేకాలు, భజనలు, మంత్రాలతో ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎంతో వేడుకగా ప్రతి ఒక్కళ్ళు స్వామివారి కోసం ఎంతో ఆనందంగా ఉన్నారు. కన్నయ్యను ముఖ్యంగా మనము కన్నయ్యను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రతి ఒక్కళ్ళు ఎన్నో ఫేస్ చేస్తుంటాం. కష్టాలు, సుఖాలు, అలాగే కరోనా కూడా ఇప్పుడు ప్రతి మనిషి కూడా చిన్న విషయంలో కూడా కరోనా గురించి బాధపడాల్సి వస్తుంది. ఇటువంటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనము చిరునవ్వుతో దాన్ని ఆహ్వానిస్తూ, దాన్ని దూరంగా ఉంటూ, రక్షణ పొందుతూ మనం భగవద్ ధ్యానాన్ని ఎప్పుడూ మరువకూడదు. కన్నయ్య జీవితాన్ని చూసి మనం అదే నేర్చుకోవాలి. కన్నయ్యకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా చిరునవ్వుతో తన జీవితాన్ని చిరునవ్వుతోనే అందరికీ సమాధానం చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనం కూడా కన్నయ్యను చూసి ఇదే నేర్చుకోవాలి. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం. జై గిరిధారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవాన్ మురళీకృష్ణ మందిరాన్ని స్వామి సుందర చైతన్యానందుల వారు తమ స్వహస్తాలతో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించారు. అందులో మన ఒంగోలు ఆలయం కూడా ఎంతో వైభవంగా నడుస్తుంది. ఈ మురళీకృష్ణ మందిరంలో స్వామివారు అత్యంత వైభవంగా ఎంతో మనోహరంగా ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకొని ఈ కృష్ణాష్టమి సందర్భంగా భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా ఆలయ తరఫున మనవి చేస్తున్నాం. స్థానిక కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న పోరాటం 200 రోజులకు చేరిన సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పివిఆర్ చౌదరి, చీకటి శ్రీనివాసరావు, చుండూరి రంగారావు, ఎస్టీ సర్దార్, లలిత కుమారి, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఆంధ్రాకి తలమానికమైనటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది చెప్తుంది. ఈ ఫ్యాక్టరీని మేము ప్రైవేటీకరణ చేయమంటారా లేదు మూసేయమంటారా అని చెప్పేసి అత్యంత నిరంకుశంగా మాట్లాడటం అనేది భారతదేశ పౌరుల్ని, ఆంధ్ర రాష్ట్ర పౌరుల్ని అమ్మివేయడం లేదనుకుంటే అవమానించడం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మాత్రం ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ మారుతూ ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరూ దానికి మన నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా మద్దతు తెలియజేసి విశాఖ ఉక్కును 100% మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి సిగ్గు ఎక్కువ లేకుండా చెప్పడం అనేది చాలా నీచమైన విషయంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజున 6.5 లక్షల కోట్ల రూపాయలు సంపద సమకూరుస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి సమకూరుస్తారా, లేకపోతే ఈ దేశ సంపదని పెంచి ఉద్యోగాలను ఇచ్చి, లేకపోతే రైతులకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ కలుగు చేసి ఈ సంపదను పెంచుతారా అని చెప్పి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 200 రోజులకు పైగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 200 రోజులకు పైగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద మానవహారాలు నిర్మించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆత్మ గారు 32 మంది బలిదానంతో చేసుకొచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని స్థానిక మస్తాన్ దర్గా వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు కాలే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జై శ్రీకృష్ణ. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి గోకులాష్టమి శుభాకాంక్షలు. అన్ని వర్గాల ప్రజలకు, పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ఒంగోలు గోపాలనగరం శ్రీకృష్ణ మందిరం వద్ద ఈరోజు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి అష్టమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి 6 గంటలకి సుప్రభాత సేవ జరిగినది, తర్వాత అభిషేకం జరిగినది, తర్వాత మహాగణపతి పూజ, తర్వాత గోవు పూజ జరిగినది. రాత్రి 6 గంటల నుండి విద్యుత్ దీపకాంతులతో ఘనంగా స్వామివారికి పుట్టి మహోత్సవం జరుగును. కావున అన్ని వర్గాల ప్రజలు, నగర ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించి సేవించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి సేవలో తరించి ధన్యులుగా వలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలి. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించి రండి. అలాగనే శానిటైజర్ సప్లై మేము చేస్తున్నాము కాబట్టి జాగ్రత్త వహించాలి, సామాజిక దూరం పాటించండి. శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయి. అతి త్వరలోనే ప్రపంచాన్ని వదిలేసి కరోనా వెళ్ళిపోయిద్ది. దానికి నిదర్శనం శ్రీకృష్ణ భగవానుడే. ముఖ్య గమనిక, ప్రతి ఒక్కరూ వారి వారి జీవిత సాఫల్యం చేసుకోవడానికి భగవద్గీతను పఠించండి. భగవద్గీత నుంచి అన్ని గ్రంథాలు ఉద్భవించాయి. భగవద్గీతలో ఒక రాజు ఎలా బతకాలి, ఒక సైనికుడు ఎలా బతకాలి, ఒక గృహిణి ఎలా బతకాలి, ఒక మానవుడు, రైతు, కార్మిక, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎలా బ్రతకాలి అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరంగా చెప్పి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించండి, మీ జన్మని సాఫల్యం చేసుకోండి. కృష్ణ భగవానుడు ధర్మ సంస్థాపన కోసం జన్మించాడు. ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ యుగంలో, ఏ కాలంలో అన్యాయం, అధర్మం తాండవిస్తుందో అప్పుడు నేను జన్మిస్తానని చెప్పాడు కృష్ణ భగవానుడు. ఏకైక దైవం అన్ని గ్రంథాలలో, అన్ని మతాలు, హిందూ మతంలో, ఇతర మతాల్లో కూడా ఎవరు దేవుడు అని చెప్పాల. నేనే దేవుణ్ణి, నేనే సర్వంతర్యామని చెప్పింది ఒక శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ తత్వంగానే అలవర్చుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. అందరికీ గోకుల కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రార్థన. తోటి మనుషుల సంక్షేమమే లక్ష్యంగా అనేక మందికి ఉపాధి కల్పించిన వరలక్ష్మి ఆటోమొబైల్స్ వ్యవస్థాపకులు కొండా సత్యనారాయణ జన్మదిన వేడుకలు స్థానిక గుంటూరు రోడ్లో గల వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మి మోటార్స్ డైరెక్టర్ జిఎన్ భాస్కర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది
అందరికీ నమస్కారం అండి. కొండా సత్యనారాయణ గారు మా చైర్మన్ గారు 2007లో మేము టాటా మోటార్స్ డీలర్షిప్తో ఒంగోలులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీని వరలక్ష్మి ఆటోమొబైల్స్ని స్థాపించడం జరిగింది. మాకు డీలర్షిప్ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం 3 జిల్లాల్లో వ్యాపారాలు ఉన్నాయి. దీనికి చైర్మన్గా మా తాతగారు మా కొండా సత్యనారాయణ గారు, ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మా స్టాఫ్ అందరికీ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఆరోగ్యంగా అందరికీ ఇలాంటి కంపెనీలు ఎన్నో స్థాపించి ప్రకాశం జిల్లాలో మ్యాన్ పవర్కి ఇంకొద్దిగా ఉపాధి కల్పించి పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మేము మా కంపెనీ తరపు నుంచి మా స్టాఫ్ తరపు నుంచి ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి 13 సంవత్సరాల క్రితము ఈ వరలక్ష్మి ఆటోమొబైల్స్ని స్థాపించి కమర్షియల్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాటిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చి అదే టైంలో మళ్ళీ ఈ కరోనా టైంలో అంటే ఆటోమేటిక్గా కరోనా టైంలో ఎవరికి ఉపాధి ఉండదు. చాలామందికి కరోనా టైంలో ఉద్యోగాలు పోయిన స్థితులు ఉన్నాయి. ఆ టైంలో కూడా కొత్త ఆర్గనైజేషన్ స్థాపించిన వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా ప్రోత్సాహం ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన సంస్థ వరలక్ష్మి. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలను కూడా మనకి చాలామందికి లాస్ అయిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఎంతో ఉద్యోగాలు చేసి కూడా ఉన్న స్థాయిలో ఉండి కూడా కరోనా టైంలో మనకి ఉద్యోగ లాస్ ఇంట్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో కూడా కొత్త ఆర్గనైజేషన్ స్థాపించి టాటా మోటార్స్ స్టార్ట్ చేసి కార్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టి ఎంతోమందికి ఉపాధి మళ్ళీ కొత్తగా కల్పించారు. దానివల్ల మేము వాళ్ళకి మా చైర్మన్ గారికి, మా డైరెక్టర్ భాస్కర్ గారికి, మా కో డైరెక్టర్స్ రాంప్రసాద్ గారికి, వివేక్ సార్కి, ప్రదీప్ గారికి. విశ్వ హిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ఆధ్వర్యంలో స్థానిక సీతారాంపురంలోని శ్రీ వాసవి విద్యానిధి ఆర్యవేశ బాలుర వసతి గృహములలో ప్రత్యేక ఆధ్యాత్మిక సమావేశంను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుకుంట మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంకి ప్రత్యేక ఆహ్వానితులుగా బొమ్మిశెట్టి కిషోర్, సిద్ధా సూర్యప్రకాశ్రావు, మండవ మురళీకృష్ణ, మండవ సుబ్బారావులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రాంత సత్సంగ సహా ప్రముఖ్ సోమ సుబ్బారావు భగవద్గీత శ్లోకాలకు ఉదహరిస్తూ మానవ మనుగడ, దేశ అభివృద్ధి, మానవులలో ఆధ్యాత్మిక చింతన మరియు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావంలపై శ్రోతలకు విశేషమైన విషయ పరిజ్ఞానమును కలిగేలా ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పరందబోయిన పున్నారావు, నగర అధ్యక్షులు పసుమూర్తి వెంకటేశ్వర్లు, కార్యదర్శి నార్నే మురళీకృష్ణ, నార్నే నేరెల శ్రీనివాసరావు, ప్రచార ప్రముఖ్ రాధా రమణగుప్తా చంద్యం, బజరంగ దళ్ ప్రముఖ్ ఐ సీతారామయ్య, దనిశెట్టి రాము, ఐతా సత్యనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు పుట్టినరోజు, అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా పుట్టినరోజు. గత 57 సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూషన్గా అష్టమి రోజు జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం. అలాగే ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా 60 సంవత్సరాల కార్యక్రమం పెద్దగా చేయాలి అనే ఉద్దేశం అయితే బాగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిన అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు ఒంగోలు విశ్వ హిందూ పరిషత్లోకి కొంతమంది సభ్యులు కొత్తగా జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆహ్వానించున్నాము. ఈ కార్యక్రమం సిరిసిల్ల వాళ్ళు వారి సంస్కారాలు పెరిగి దేశంలో అభద్రత, అశాంతి ఇవన్నీ మాయమైపోయి ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మానవులుగా తీర్చిదిద్దే గ్రంథాలు ఈ రోజున ప్రతి ఇంటికి మన విద్యా వ్యవస్థ ద్వారా చేరటం లేదు. తద్వారా లోకంలో, దేశంలో అశాంతి పెరిగిపోతూ ఉంది. విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం దేనికిరా అంటే హిందువులందరినీ కూడా ఏకం చేయడం, హిందువుల ఋషిమూలాలైన జ్ఞానాన్ని భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత ఈ జ్ఞాన గ్రంథాలని, ఇందులో ఉండే జ్ఞానాన్ని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేరే ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా ప్రతి ఒక్కరిలోని గొప్పతనాన్ని పైకి వెలికి తీయడానికి మనిషి మహాత్ముడు కావాలంటే మనకు తెలుసు. మహాత్ముడు ఎవరంటే మహాత్మా గాంధీ. ఆయన విగ్రహం ఎక్కడ ఉంటుందో ప్రతి చేతిలో మనం చూస్తాం. ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో భగవద్గీత. కానీ ఈ రోజున
ఏ ఇంట్లో కూడా అనేక ఇళ్లలో ఈ రామాయణ పారాయణాలు చెప్పాలంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే మర్చిపోయారు. ఇవాటికి కూడా యూపీలో ప్రతి చోట ప్రతి ఇంట్లో దసరా కాలంలో 9 రోజుల పాటు పారాయణం చేస్తారు. దక్షిణాంధ్ర హిందూ పరిషత్ పుట్టినరోజు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈరోజు అందరూ సామూహికంగా కలిసి భగవద్గీత గురించి మన రామాయణ మహాభారతాల గురించి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇట్లాగే ప్రతి వాడవాడ ప్రతి ఇల్లు రామాయణ మహాభారతాలు తెలుసుకొని ఉండాలి. రామాయణానికి మహాభారతానికి ఒకే సెంటెన్స్లో చెప్పాలి అంటే రామాయణం కుటుంబం ఎలా ఉండాలో చెబుతుంది, మహాభారతం కుటుంబం ఎలా ఉండకూడదో చెప్తుంది. ప్రతి క్యారెక్టర్ అనువదించుకొని ప్రతి వాళ్ళకి కూడా మహాభారతం రామాయణంలో ప్రతిదీ కూడా ఉన్నది. అలాగే నడుచుకోవాలని, ఎలా నడుచుకోకూడదో తెలుసుకుంటారని తెలియజేస్తున్నారు. చాలా పవిత్రమైనటువంటి దినోత్సవం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు నగర శాఖ వారు మన తూనుగుంట్ల మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు జరగటం వల్ల సమాజంలో ఎవరు ఏ విధంగా ఉండాలి, మానవుని యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలనేటువంటి ప్రధాన ఉద్దేశమే ఈ విశ్వ హిందూ పరిషత్ చెప్తూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. స్థానిక గొడుగుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా దేవస్థానం నందు యాగం నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీని నిర్వహించు ప్రతిష్ట మహోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారి సతీమణి సచీదేవి హాజరవుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. దేవతవంతరమైన మంత్ర జలాన్ని మనందరి మీద ప్రోక్షించారు. సంపూర్ణ అర్హత మనకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షలాగా మనం తీసుకోవడానికి, ఆ దీక్ష తీసుకున్న తర్వాత మనల్ని రక్షించడానికి ఆ దీక్షా కంకణ దేవతల్ని కూడా ఆ సర్ప దేవతలు అంటారు, మనల్ని కాపాడేటటువంటి దేవతలు. మనం ఈ కార్యక్రమంలోనే సంపూర్ణంగా ఉండటానికి ఈ 3 రోజుల పర్యంతంగా పూర్ణాహుతి అయిపోయి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అయిపోయిన దాకా ఆ కంకణాలు తీయటానికి లేదు. ఈ 3 రోజులు కూడా చేసి ఉన్న శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానం నందు ఈరోజు రేపు యాగ నిర్వహణ చేస్తున్నారు. యాగాలు 1వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకి ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సతీమణి సచీదేవి గారు వస్తున్నారు. కావున అనంతరం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి, ఈ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి తోడ్పడిన దాతలకి, అన్నదానానికి సహకరించిన దాతలకి, సభ్యులందరికీ, మా కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పీనే న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.